హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి గ్యాస్ వినియోగదారులకైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఆఫర్ల మీద అయితే ఆఫర్లు ఇస్తున్నాయి. అయితే మొత్తం మీదుగా చూసినట్లయితే గ్యాస్ సిలిండర్ జనవరి 1 నుంచి రూ. 450 కొత్త సంవత్సరంలో గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాలకు తెలుపుదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, నూతన సంవత్సరం సందర్భంగా రాజస్థాన్ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం భారీ కానుక అందించనుంది. రాజస్థాన్లో ఉజ్వల బీపీఎల్ గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి కేవలం రూ. 450 సిలిండర్ లభించనుంది. అయితే ఫైల్ ఆమోదం కోసం సీఎం దగ్గరికి పంపించారు. అంటే కొత్త ఏడాదిలో ప్రజలకు రూ. 450 గ్యాస్ సిలిండర్ అందించనున్నారు. రాజస్థాన్లో రాష్ట్ర బంజన్లాల్ ప్రభుత్వం జనవరి 1 నుండి ఉజ్వల బీపీఎల్ గ్యాస్ కలెక్షన్ హోల్డర్లకు రూ. 450 ఎల్పీజీ సిలిండర్లను ఇవ్వటం ప్రారంభించనుంది. అయితే ఇందుకోసం ఆహార సరఫరాల శాఖ ప్రతిపాదనలు రూపొందించి ముఖ్యమంత్రికి పంపింది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తన మేనిఫెస్టోలో చేర్చింది. తర్వాత ప్రభుత్వం తన 100 రోజుల మేనిఫెస్టోలో చేర్చింది. ఇకపోతే ముఖ్యమంత్రి భంజన్లాల్ శర్మ త్వరలో ఈ ఫైల్ను ఆమోదించే అవకాశం ఉంది. గతంలో మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఈ కనెక్షన్ల హోల్డర్లకు 500 సిలిండర్లను ఇచ్చారు. ఇది ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. అయితే ఇప్పుడు భంజన్లాల్ ప్రభుత్వం ఈ సిలిండర్ను రూ. 50 తగ్గించబోతుంది. అయితే జనవరి 1 నుంచి దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది. చూశారు కంటే మొత్తం మీదుగా ఎన్నికల తరుణంలో రాష్ట్ర ప్రభుత్వాలు అయితే హామీల వర్షాలు అయితే కురిపిస్తున్నారు. అయితే గ్యాస్ సిలిండర్లపై ఇప్పటికే తెలంగాణలో 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. ఇకపోతే ఏపీలో కూడా అధికారంలోకి టీడీపీ వచ్చినట్లయితే 3 సిలిండర్లు అది ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పటికీ నూతన సంవత్సరం సందర్భంగా రాజస్థాన్ ప్రజలకైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పనుంది. అయితే రాజస్థాన్లో ఉజ్వల బీపీఎల్ గ్యాస్ కలెక్షన్లో ఉన్నవారి మొత్తానికైతే రూ. 450 సిలిండర్ అందిస్తామని స్పష్టంగా అయితే చెప్పినట్లే చెప్తుంది. అయితే ఏదైనప్పటికీ ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు హామీల మీద హామీలు ఇచ్చి బంపర్ ఆఫర్లు అయితే ప్రకటిస్తున్నారు. అయితే హామీలు ఇస్తున్నారు కానీ అమలయ్యే దిశగా వెళ్తారో లేదో చూడాల్సి ఉంది ఫ్రెండ్స్.